జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది? సూపర్. వాళ్ళది పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా ఉండబోతుంది ఎఫెక్ట్? అవునండి, ఇంక జనాలే చెప్తారు ఓటుతో. అంతేనా? నేనైతే పక్కా జగన్ వేస్తాను. ఎవరికేస్తా? జగన్ అన్న. నువ్వు? అందరూ జగన్కే. ఉండేది జగనే, వచ్చేది జగనే, ఉండబోయేది కూడా జగనే. గద్దె దించేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్. గద్దె దించేసి కూర్చోబెట్టాం కూడా గద్దె దించే రోజులు 6 నెలలు వస్తాయి. అప్పుడు జనాలే ఓట్లతో సమాధానం చెప్తారు అన్నాను కదా. దాని గురించి ఏమంటారు? చంద్రబాబు జైలు కంటే అది అవినీతి చేశారని కోర్టు చట్టం అందరికి చుట్టం కాదు, ఎవరికి కూడా అందరికీ కూడా సమానమే న్యాయం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇప్పుడు మొత్తం న్యాయ వ్యవస్థ అనేది పెట్టింది ఏంటి, మొత్తం ఇండియా వైజ్ అందరికి కూడా న్యాయం అనేది సమానం. కోర్టు, న్యాయవాదులు, పోలీసులు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయించలేదు కదా. పోలీసులు వాళ్ళందరూ లాయర్లు అంటే లా చదివారంటే వాళ్ళు ఎంత తెలిసి ఎంత సిఐడి ఆఫీసర్లు సెంటర్లో వాళ్ళు మొత్తం ఎన్ని పాయింట్లు ఉంటే ఎంత ఎంక్వైరీ ఉంటే కేసు వేస్తారు. అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం జైలుకి పోయి పొత్తు కన్ఫర్మ్ చేశారు, దాని గురించి ఏమంటారు? ఆయన సింగిల్గా నెగ్గలేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో పార్టీలో కలిసి ఇద్దరు కలిసి పోటీ చేస్తారు, ఇంకో ముగ్గురు ఇంకో నలుగురు అందరూ కలిసి పోటీ చేస్తారు. సింగిల్ వచ్చి సింహం అక్కడ ఉంది. నెక్స్ట్ 2024 తర్వాత 2029 ఆ తర్వాత పిఎం అయ్యే ఛాన్స్ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంత సత్తా ఉన్న దొమ్మన్న మొగాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్ని తిట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం? జగన్ని తిట్టే వాళ్ళకి ఆయన సమాధానం ఖచ్చితంగా సక్సెస్తోనే చెప్తున్నారు ఆయన సమాధానం.